ఉంటే చాలే మాటలతో చెప్పమంటే చెప్పలేని ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేయాలి. వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 7-8 పిక్స్ దాకా అయితే యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఎక్కువ పిక్స్ ఉంటే ఒక 10 పిక్స్ దాకా అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 7-8 పిక్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ అవ్వడానికి ఇన్షూట్ అనే వాటర్ మార్క్ క్లిక్ చేసింటే ప్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అనేది ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ అనేది రిమూవ్ అనేది అవుతుంది అనమాట. అయిన తర్వాత ఫొటోస్ అయితే 9:16 అయితే సెలెక్ట్ చేసుకోవాలంట. సెలెక్ట్ చేసుకొని ఫొటోస్ అయితే ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ అనేది చేసేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో మనకి వీడియో అనేది కనపడేటట్టు అన్ని ఫొటోస్ కూడా అట్లనే జూమ్ అనేది చేసుకోవాలన్నమాట. ఫుల్ స్క్రీన్లో మంచిగా మనకైతే బ్యూటిఫుల్గా అయితే వస్తుంది వీడియో. అన్ని పిక్స్ కూడా అట్లనే జూమ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత నాకైతే ఫొటోస్ అయితే ఈ టెంప్లెట్కి అయితే ఫొటోస్ అయితే కొంచెం ఫేస్ కనపడేటట్టు ఉంటేనే వీడియో అనేది మంచిగా కనిపిస్తుంది. కాబట్టి ఫోటో కొంచెం కిందికి లాగి జూమ్ అనేది చేసేసేయాలి. అన్ని పిక్స్ కూడా అంతే అనమాట. ఫోటో కొంచెం కిందికి లాగి జూమ్ చేస్తే మనకైతే ఫేస్ దగ్గర కొంచెం జూమ్ అవుతుంది. అండ్ టెంప్లెట్కి బాగా సెట్ అవుతుంది అనమాట. బాగా కనిపిస్తుంది అనమాట టెంప్లెట్కి. కాబట్టి అన్ని పిక్స్ కూడా అట్లనే జూమ్ అనేది చేసేసుకోవాలి. అన్ని పిక్ కూడా అట్లనే చేసేసిన తర్వాత ఫొటోస్ కొంచెం నాకు లెంత్గా ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది. కాబట్టి నేను ఫొటోస్ అయితే కట్ చేసుకుంటున్నాను. అన్ని పిక్స్ కూడా సేమ్ అట్లనే కట్ చేసుకుంటున్నాను అనమాట. అన్ని పిక్స్ కూడా కొంచెం కొంచెంగా అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత చిన్న చిన్న ఎఫెక్ట్స్ అనేవి ఫొటోస్కి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ఎఫెక్ట్స్ యాడ్ చేయడానికి ఇప్పుడు మన ఫొటోస్ మధ్యలో ఒక సింబల్, అది బాణం గుర్తు లాంటి సింబల్ ఉంటుంది. ఆ సింబల్ని క్లిక్ చేస్తే ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అనమాట. అండ్ ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి. అన్ని ఫొటోస్ కూడా ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సింపుల్ ఎఫెక్ట్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. హెవీ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పిప్ ఆప్షన్కి వెళ్ళేసేయాలి. పిప్ ఆప్షన్కి వెళ్ళేసి వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ యాడ్ చేసుకున్న తర్వాత జూమ్ అనేది ఫుల్ స్క్రీన్లో అయితే టెంప్లెట్ వచ్చేటట్టు జూమ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బ్లెండింగ్ ఆప్షన్ చేసిన తర్వాత స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. అండ్ ఆ టెంప్లెట్కి ఉన్న వాల్యూమ్ మొత్తం కూడా ఆఫ్ చేయాలి. మీకు ఈ టెంప్లెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మళ్ళీ పిప్ ఆప్షన్కి వెళ్ళేసి లిరికల్ వీడియోని అయితే యాడ్ చేయాలి. లిరికల్ వీడియో యాడ్ చేసిన తర్వాత లిరిక్స్ కొంచెం పెద్దగా కనిపించేటట్టు కొంచెం జూమ్ అనేది చేసేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకైతే లిరిక్స్ అయితే ప్లే అవుతూ ఉంటుంది వీడియోలో. అండ్ ఫేస్ కరెక్ట్గా కనిపిస్తుంది ఇలా మిస్టేక్స్ ఉన్నాయా లేవని 1-2 సార్లు చూసిన తర్వాతనే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అనేది చేసేసేయాలి. ఫేస్ కనిపిస్తేనే వీడియోకి మంచిగా ఉంటుంది. ఫేసే కనిపించినప్పుడు ఆ టెంప్లెట్ యాడ్ చేయడం ఎందుకు, అంతెందుకు. కాబట్టి 1-2 సార్లు ఫేస్ కనిపిస్తుంది, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని చూసుకున్న తర్వాతనే ఎక్స్పోర్ట్ అనేది చేసేసుకోవాలి. నేనైతే ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి 1080p సెలెక్ట్ చేస్తే వీడియో అనేది సేవ్ అయిపోతుంది.